కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ కి సహకరిస్తున్న తన తండ్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని A2గా చేర్చాలని, ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. లేని పక్షంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని రస్మై బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి A3గా చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైనటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ తల్లులను కూడా మనం ఆవిష్కరించుకున్నాం. అట్లాంటి తెలంగాణ తల్లి బిడ్డలకు, ఆడబిడ్డలకు ఇవాళ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి భగీరథ్ చేసినటువంటి నిర్వాహకం ద్వారా వాళ్ళ ఆలోచన విధానం కూడా మనకు తెలిసిపోతూ ఉన్నది. ఒకవైపు నరేంద్ర మోడీ బేటీ బచావో బేటా పడావో అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకొని ఇవాళ ఎట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇలా బేటీ బచావో అని చెప్పేసి మొత్తుకుంటే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా బండి సంజయ్ కూడా గత 10 రోజుల నుంచి కూడా మనం అందరం చూస్తున్నాం. అభయ శుభం తెలియనటువంటి ఒక 16 సంవత్సరాలటువంటి అమ్మాయిని అనేక రకాలుగా మాయమాటలతో లోపరుచుకొని నన్ను అనేక రకాల నా మీద